హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్తోనైతే ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్కి అయితే ఇంపార్టెంటా కాదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రెండు బలమైన జట్ల మధ్య పోర్ అయితే రసవత్తంగా ఉండబోతుంది. మ్యాచ్ నెంబర్ 66లో ఢిల్లీ క్యాపిటల్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య పోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. ఇప్పటికీ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన పంజాబ్ కింగ్స్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఇప్పటికే అయితే మరోసారి రెండు జట్ల మధ్య పోర్ అయితే చూడబోతున్నాం. అయితే ఈ రెండు జట్లకు వచ్చేసరికి మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే టాప్ పొజిషన్కి వెళ్ళడానికి అయితే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్కి ఈ మ్యాచ్ మాత్రం అయితే నామాత్రం మ్యాచే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ప్లే ఆఫ్ ఆశలు అయితే ఇప్పటికే ముగిసిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకెళ్ళడం జరిగింది. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు 17 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.38 అయితే ఉంది. ఓవరాల్గా 12 మ్యాచ్లు ఆడి 8 విజయాలు 3 ఓటములతోని ఒక మ్యాచ్ వర్షం కాడ రద్దు అవడంతో ఓవరాల్ మంచి పొజిషన్లో అయితే పంజాబ్ కింగ్స్ ఉందని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ ఇప్పుడే ప్లే ఆఫ్ చేయడం విషయం కూడా తెలిసింది ఇప్పటికే. అదేవిధంగా ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 2 మ్యాచ్లు వచ్చేసరికి టాప్ పొజిషన్కి వెళ్ళడానికి అయితే మంచి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న 17 పాయింట్లతో పాటు 2 పాయింట్లు గెలిస్తే మాత్రం అయితే 21 పాయింట్లతోనైతే టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. టాప్ పొజిషన్ ఉన్న జట్టుకు మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది, ఐపీఎల్ ఫైనల్కి అయితే దూసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని అయితే చూస్తుంది. మరి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మరి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, అస్మతుల్లా ఉమరైజా, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, అర్మిత్ బార్, జేవియర్ బోలెట్, యజ్వేందర్ చహల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పంజాబ్ మాత్రం అయితే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. యజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ స్పెల్ అయితే ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్లో వీళ్ళైతే అనుకున్నంత ఫలితాలు అయితే ఇస్తున్నారు పంజాబ్ జట్టుకు మాత్రం అయితే. వాళ్ళకు తోడుగా మార్కో జాన్సన్ కానీ, అస్మతుల్లా ఉమరైజా కానీ, అర్మిత్ బార్ కానీ, అదేవిధంగా బాలెట్ అంటే బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. డెత్ ఓవర్లో కానీ, మిడిల్ ఓవర్లో కానీ, అదేవిధంగా పవర్ ప్లే వేయగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఇది పంజాబ్ కింగ్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్లో కూడా సేమ్ అంతే రేంజ్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తున్నారు. ప్రతి ప్లేయర్ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఈ 6 బ్యాట్మెన్ ప్రతి మ్యాచ్లో వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ప్లేయర్ మాత్రమైతే వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోసారి అందరూ ప్లేయర్ సమిష్టిగా రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్ పైన ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్ దూసుకెళ్తుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్
ఈ సీజన్‌లో వచ్చేసరికి ఆరంభంలోనే ధాటిగా ఆడడం జరిగింది. సగం ఎడిషన్ వరకు. ఆ తర్వాత చూసుకుంటే వరుస ఓటములైతే నమోదు చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలైతే రాబట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. సగం సగం మ్యాచ్‌ల వరకైతే హై రేంజ్‌లో ఉంది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో అయితే పూర్తిగా నిరాశపరచడం జరిగింది. అటు బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ పూర్తి నిరాశతోని ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచే ప్లే ఆఫ్ ఆశలైతే పూర్తిగా పోయినాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 5వ పొజిషన్‌లో అయితే కొనసాగుతుంది 13 పాయింట్లతోటి. పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్‌కి మాత్రమైతే. ఈ మ్యాచ్‌లో గెలిచినా గానీ పెద్ద ఫలితం అయితే ఏమీ కూడా ఉండకపోవచ్చు ఢిల్లీ క్యాపిటల్‌కి మాత్రం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. అట్‌లీస్ట్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచే పరువు నిలుపుకోవాలని అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే చూస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనేది అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే అభిషేక్ పోరెల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, సమీర్ విజ్రీ, కేఎల్ రాహుల్, సస్టన్ స్ట్రాబ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ముస్తాఫిజుర్ రహమాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే అటు బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ ఢిల్లీ క్యాపిటల్ అయితే ఘోరంగా అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్‌లో వచ్చేసరికి అభిషేక్ పోరెల్ గానీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్, సమీర్ విజ్రీ, సస్టన్ స్ట్రాబ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ లాంటి ఏమాయం బ్యాటర్లు ఉన్నా గానీ అనుకున్నంత స్థాయిలో ఎవ్వరైతే రాణించలేకపోతున్నారు గత కొద్ది మ్యాచ్‌ల నుంచి. పూర్తిగా నిరాశపరుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఏ బ్యాటర్ కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు. స్టార్టింగ్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఈ ప్లేయర్సు ఆ తర్వాత మాత్రమైతే పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. అట్‌లీస్ట్ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్స్ అయితే తప్పకుండా రాణించాలి. ఆ టాప్ ఆర్డర్ అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయినా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లోకి వస్తే సేమ్ అదే విధంగా ఉంది. ఏ ప్లేయర్ కూడా ఎఫెక్టివ్ అయితే బౌలింగ్ వేయలేకపోతున్నారు. పూర్తిగా నిరాశపరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ధారాళంగా పరుగులు ఇవ్వడం జరుగుతుంది. ఏ బౌలర్ కూడా వికెట్లు తీయడంలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు. బౌలింగ్‌లో చేంజెస్ చేసినా కానీ ఫలితాలు మాత్రం అయితే సేమ్ ఒకే విధంగా అయితే ఉండడం జరిగింది. బౌలింగ్‌లో చూసుకుంటే అక్షర్ పటేల్ గానీ, కుల్దీప్ యాదవ్ గానీ, ముఖేష్ కుమార్ గానీ, దుష్మంత్ చమీరా గానీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ రహమాన్ మాత్రం అయితే కొద్ది మేరకైతే ఆకట్టుకోవడం జరిగింది. అట్‌లీస్ట్ చివరి మ్యాచ్‌లోనైనా గానీ, బౌలింగ్‌లో గానీ, అదేవిధంగా బ్యాటింగ్‌లో గానీ పూర్తి స్థాయిలో మన ఢిల్లీ క్యాపిటల్ రాణిస్తేనే మన బలమైన పంజాబ్‌ని అయితే ఓడించగలుగుతుంది. లేకపోతే మాత్రం అయితే మరోసారి అయితే ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలుస్తుందా? ఓడిపోతుందా? అని అయితే చూడాలి. ఓవరాల్‌గా 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ కంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్‌లో అయితే ఉండడం జరిగింది. హాట్ ఫేవరెట్‌గా అయితే పంజాబ్ కింగ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది. జైపూర్ పిచ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన చూసుకుంటే యావరేజ్‌గా 170 నుంచి ఆ పై స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. పిచ్ పైన ఇప్పటి వరకు చూసుకుంటే టాస్ గెలిచిన టీం ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది. టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే తెలుస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీంలు అయితే ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది. ఈ రెండిట్లో దృష్ట్యా పెట్టుకొని మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. అదే ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించబోతున్నట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.